హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ మైరీ. వెల్కమ్ టు యూ అండ్ ఐ బాడీ మైండ్ అండ్ సోల్ ఛానల్. మీ హెల్దీ లైఫ్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాడీ మైండ్ అండ్ సోల్ ఛానల్. అండ్ డిజిటల్ మీడియా ద్వారా మేం పోస్ట్ చేసిన క్వైరీకి చాలామంది వాట్సాప్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ని మీ క్వైరీస్ని మాకు పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి ముందుగా అందరికీ ధన్యవాదాలు. సో మనకు వచ్చిన వాయిస్ నోట్స్లోంచి ఒక క్వశ్చన్ ఇప్పుడు విందాం. నా మ్యారీడ్ లైఫ్లో అస్సలు సంతోషం లేదు. దానికి కారణం మేనరికపు వివాహం. నాకు నా మేనమామయ్యతో పెళ్లి చేశారు. నాకు తనకు 10 years వయసులో డిఫరెన్స్ ఉంది. మామయ్య పెద్ద. మామయ్య నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తాడు. నాకు అలా నచ్చదు. ప్రతిదీ తనకే తెలుసు అన్నట్టు డామినేట్ చేస్తాడు. నాకు అతనికి ఈ రిలేషన్ వర్కౌట్ కాదు అనుకుని పెద్దలకు చెప్పా. సర్దుకుపోండి అంటున్నారు. మీ సలహా ఏమిటి? హలో అండి. సో ఇప్పుడు మీ ప్రాబ్లమ్ని మనం కాస్త ఎనాలిసిస్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిమ్మల్ని మీ మామయ్య ఒక చిన్న పిల్లలాగానే చూస్తున్నారు అని చెప్పారు. అండ్ ఆయన డామినెంట్గా ఉంటున్నారు అని చెప్పారు. రెండో విషయం ఏంటంటే, మీ అమ్మగారికి ఈ విషయం చెప్పినా కూడా ఆవిడ అర్థం చేసుకోవట్లేదు, అడ్జస్ట్ అయిపోవాలి అంటున్నారు అని చెప్పారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూడడం ఒక కారణం అయి ఉండొచ్చు, లేదా ఆయన ఎదురుగానే మీరు పుట్టడం లేదా మీరు పెద్దవ్వడం చూడడం ఒక కారణం అవ్వచ్చు. మీ హస్బెండ్ మిమ్మల్ని, అంటే మీ మేనమామ మిమ్మల్ని ఇంకా చిన్నపిల్లలాగానే చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్ల కాబట్టి మీరు అన్నీ హ్యాండిల్ చేసుకోగలుగుతారు అన్న నమ్మకం ఆయనకి ఇంకా వచ్చి ఉండదు. కాబట్టి ఆయనే అన్నీ చూసుకుంటున్నారు. దాన్ని ఆయన వైపు నుంచి ఆయనే అన్నీ చూసుకోవాలి అన్న ప్రయత్నంలో ఆయన ఉన్నారు. మీ వైపు నుంచి చూస్తే అది కాస్త డామినెన్స్ అనిపిస్తుంది మీకు. అండ్ మీ అమ్మగారి విషయానికి వస్తే, మిమ్మల్ని మీ వారిని ఇద్దరిని కలపాలి అన్న సదుద్దేశంతో ఆవిడ మిమ్మల్ని అడ్జస్ట్ అయిపోమంటున్నారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని మీ భర్త గారు అర్థం చేసుకోవాల్సినవి, మీరు అర్థం చేసుకోవాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వారికి మీరు ఏం కేపబుల్ ఆఫ్, అంటే మీరు మీరు చేయగలుగుతారు అన్నది మీ ఆయనకి చెప్పే ప్రయత్నం చేయాలి. రెండోది, మీ వారు మీరు పని చేసుకోగలుగుతారు అండ్ మీ మాట గనక ఆయన వినలేకపోతే మీరు లైఫ్లో ఎంత హర్ట్ అవుతున్నారు అన్న విషయాన్ని ఆయన గమనించాలి. అండ్ ఈ హర్ట్ అవ్వడం వల్ల అండ్ ఆయనకి మీ మాట ఆయన వినకపోవడం వల్ల, చెప్పింది వినకపోవడం వల్ల మీరు ఎంత నిరుత్సాహం లేకపోతే నిస్సత్తువకి లోనవుతున్నారు అన్నది ఆయన కొంచెం గమనించుకోవాలి. మూడోది, మీ అమ్మగారి విషయానికి వస్తే, మీ అమ్మగారు నాకు తెలిసి వాళ్ళ తమ్ముడు అన్నది ఒక పాయింట్ అయితే, బిడ్డ ఇటు. కాబట్టి ఇద్దరిలో ఎవరికి చెప్తే ఎవరికి హర్ట్ అవుతారు అన్న విషయం వల్ల మీకు చెప్పే ప్రయత్నం ఆవిడ చేస్తూ ఉండొచ్చు. ఆవిడది ఎలాంటి తప్పు లేదు ఈ విషయంలో. కాబట్టి ఇక్కడ మనం కొన్ని కౌన్సిలింగ్ అప్రోచెస్ గురించి ఆలోచిస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మామయ్యని కూర్చోబెట్టి మీరు పొందుతున్న ఆ బాధ ఏంటి అన్నది ఆయనతోటి ఏమంటారు చెప్పే ప్రయత్నం చేయండి. ఎలా చెప్పే ప్రయత్నం చేస్తారంటే, మెయిన్గా అసర్టివ్ అప్రోచ్ అంటాం మేము. అంటే ఏంటంటే, మీ మాటని గట్టిగా చెప్పాలి, కానీ మీ టోన్ గట్టిగా ఉండకూడదు. అంటే నాకు ఇది కావాలి అని చెప్పాలి, కానీ ఆ ఇది కావాలి అన్నది గట్టిగా బల్లగుద్దినట్టు ఉండకూడదు. మీ మామయ్యని మీరు చాలా ప్రేమగా, అభిమానంగా, లేకపోతే అంత ఎఫెక్షనేట్గా ఉంటూ ఆయనకి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి కూడా రిపీట్. ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే, మీ మామయ్యని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు ఇప్పటి వరకు ఆయన మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల మీరు ఏ విషయాలలో హర్ట్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు అన్న విషయం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. మూడో విషయం ఏంటంటే, ఆయనకి మీకు ఎంపతి చూపించమని చెప్పండి. అంటే మిమ్మల్ని పట్టించుకోవాలి అన్న విషయాన్ని మీరు ఆయనకి చెప్పే ప్రయత్నం చేయండి. బట్ ప్లీజ్ మర్చిపోకండి అసర్టివ్నెస్. అంటే మీ మాట నెగ్గాలి అని కాకుండా, మీ మాట మీ ఆయన వినాలి అన్న ప్రయత్నంతో చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే మీ మదర్తో కూడా చెప్పండి, మీ హస్బెండ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తమ్ముడు కాబట్టి ఒక్కసారి, అమ్మ మీరు కూడా మీ అమ్మాయి విషయమై
మీ అల్లుడు గారితో లేదా మీ తమ్ముడితోని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, అక్కగా కానీ అత్తగారుగా కానీ మీరు మీ తమ్ముడికి ఎలాగూ దగ్గర కాబట్టి మీ తమ్ముడి ఎదుగుదల కూడా చూశారు. మీ తమ్ముడి మెంటాలిటీ ఏంటో మీకు తెలుసు. అలాగే మీ పాప మెంటాలిటీ ఏంటో మీకు తెలుసు. వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయో తల్లిగా అండ్ అక్కగా మీకు తెలుసు కాబట్టి వాళ్ళిద్దరికీ ఈ డిఫరెన్సెస్ చెప్పే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మీ తమ్ముడికి కాస్త మీరు కూడా అసర్టివ్ టోన్లోనే చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ. ఇది చాలా మైన్యూట్ ఇష్యూ. మీ అమ్మాయిని ఎవ్వరు పట్టించుకోవట్లేదనో లేకపోతే ఎవ్వరు ఆవిడ మాట వినట్లేదు అన్న ఆ ఫీలింగ్ తోటే ఆవిడ ఇలా డిస్ట్రెస్ అయిపోతున్నారు లేకపోతే ఫీల్ అయిపోతున్నారు అని నాకు అనిపిస్తుంది. నిజంగా మీ అందరూ కూర్చుని ఒక ఫ్యామిలీ థెరపీ లాగా, అంటే అందరూ కూర్చుని ఈ విషయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అమ్మ మీకున్న ఈ ప్రాబ్లం త్వరగానే సాల్వ్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. బట్ గుర్తుపెట్టుకోండి, సింగిల్ గోలో ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. దీన్ని కంటిన్యూస్గా రిపిటేటివ్ అటెంప్ట్స్ జరుగుతూ ఉండాలి మీ ద్వారా, మీ అమ్మగారి ద్వారా. అప్పుడే మీకున్న ఈ ప్రాబ్లం ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. నేను మీకు కావాల్సిన సొల్యూషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇలాంటి సొల్యూషన్స్ కావాలంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు యూ అండ్ ఐ బాడీ మైండ్ అండ్ సోల్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాడీ మైండ్ అండ్ సోల్. కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అండ్ వాట్సాప్ నెంబర్కి ప్లీజ్ పోస్ట్ యువర్ క్వెరీస్ సో that I will be ready to respond to you. Stay tuned. This is Dr. Mayuri signing off.